నవంబర్ నెల 2వ తేదీ ఆదివారం వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నామని నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ మన్నెం సతీష్ తెలిపారు. సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవాంగ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాధవయ్య, రవీంద్రబాబు, నరసింహస్వామి, ధనుంజయ, దేవాంగ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మన్నెం సతీష్, దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. 2వ తారీఖు ఆదివారం రోజు నవంబర్ నెలలో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత నరసింహకొండలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దేవాంగ ఆత్మీయుల అందరూ కూడా ఒక వనభోజన కార్యక్రమం నిర్వహించుకునేదానికి అరేంజ్మెంట్స్ చేసుకుని ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మన జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ ఉద్దండులైనటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మీయులందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాంగ ఆత్మీయులందరినీ కూడా తరలి రావాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. గత 3 సంవత్సరాలుగా మా కార్యవర్గం దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించి ఆత్మీయులకి ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఒకసారి పునస్కరణ చేసుకుని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జరిపి వారిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్ని రంగాలలో అనే విధంగా ఆ రోజు అక్కడ ఆలోచన జరిపి ఒక నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ నూతన కార్యవర్గం ఇప్పటికే ఏర్పాటు అయి ఉంది. దానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఆ రోజు జరుపుకుంటున్నాం. మధ్యాహ్నం వనభోజన కార్యక్రమం ఉంటుంది. అయిపోయిన తర్వాత మహిళలకు, పిల్లలకు ఆటల పోటీలు ఉంటాయి. సాయంత్రం బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమం అందరితోటే ముగిస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సురేష్, దేవాంగ సంక్షేమ సంఘం చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడిని. ముందుగా మన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ప్రధానంగా నవంబర్ 2వ తారీఖు ఆదివారం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి కూడా దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వారు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక దేవాంగ సోదరులు, సోదరీమణులు, అనేక గ్రామాలు ఉన్నటువంటి సామాజిక వర్గం, దేవాంగ సామాజిక వర్గం అంతా కూడా ఈ కార్యక్రమానికి ఆదివారం 2వ తారీఖు ఖచ్చితంగా అందరూ వచ్చి దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధానంగా ప్రోత్సాహం చేస్తున్నాము. ఇంకా కొంతమంది ప్రముఖ రాజకీయవేత్తల్ని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంఘ నాయకుల్ని అందరూ కూడా ఈ కార్యక్రమానికి మేము పిలుచున్నాము. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అందుకని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి అందరూ దేవాంగులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా పూర్తిగా వచ్చి సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రధానంగా దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వారు కోరుతాము.